ఆర్ఎంపీ లేని ఊరు లేదు. ఏ గ్రామానైనా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆర్ఎంపీలు ఉన్నారు. కనీసము ఊరికొక ఆర్ఎంపీ వచ్చినా ఈరోజు మనం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయినామని ఫీల్ ఉంటుండే. అయితే ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ భయంతో చేస్తున్నాం. ఎక్కడెవడు సోషల్ మీడియా పెడతాడో, ఏ మిస్టేక్ జరిగితే సోషల్ మీడియాలో వస్తుంది. ఇంతకు పూర్వం ఎట్లుండే, పేపర్లో వస్తేనే ఆర్ఎంపీ చేసిన నిర్వాహకమని పేపర్లు వస్తేనే ఆర్ఎంపీలకు గురించి మనకు బయట ప్రజలకు తెలుస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా అయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాలో వెళ్తున్నారు. అనిల్ గారు చాలా అండి, ఇది చాలా దారుణంగా తయారైంది. కాబట్టి అంటే సాగన్న గారు వెనుకబడి మనం కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. అయితే చాలా మందికి విలేజ్లలో ఏమవుతుంది, చెస్ట్ పెయిన్ చాలా మంది బయట ఫుడ్ తింటున్నారు. బయట ఫుడ్ తినడం వల్ల చెస్ట్ పెయిన్, స్టమక్ పెయిన్ వస్తుంది. దాంతో చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది. చెస్ట్ పెయిన్ అర్థమైతే లేదు, నా స్టమక్ పెయిన్ అర్థమైతే. అట్టి విషయాలను చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయవలసి వస్తుంది. ఒకవేళ మనం మిస్టేక్లా హార్ట్ పేషెంట్ మనం ఏమన్నా చిన్న టాబ్లెట్ ఇచ్చినా వాడు చనిపోయాడు అంటే ఆర్ఎంపీ చేసాడు, టాబ్లెట్ ఇచ్చి చచ్చిపోయాడు అని చెప్పి మన మీద జెండెత్తుతున్నారు ఉన్న పరిస్థితిలో. కాబట్టి మనం అందరం చాలా టెంపరేచర్ 105, 106 ఉంటే ఒక టాబ్లెట్ వేయండి, అవసరమైతే లేకుంటే రిఫర్ చేయండి. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను నేను. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. కాబట్టి మొన్న రీసెంట్గా మాకు విలేజ్లో ఒక కేసు వచ్చింది మా దగ్గరికి. ఆయన బిర్యానీ తిన్నాడు, మటన్ తిన్నాడు, ఇంకోటి కళ్ళు తాగిండు, వచ్చిండు. ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చింది. బీపీ 220/160 వచ్చింది. ఆయనకు హార్ట్ అటాక్ వస్తుంది, తోలుకపోండి అంట అని చెప్తే పట్టించుకోలే. మళ్ళీ తెల్లారే ముందర 3 గంటలకు వచ్చింది. మళ్ళీ అప్పటికి అదే పరిస్థితి. పంపించిన, లేకుంటే నా కారు ఇచ్చి పంపిస్తా, డ్రైవర్ ఇచ్చి పంపిస్తా అంటే కూడా పోలే, ఎత్తాడు ఆయన. ఒకవేళ నేను ఒక ఇంజెక్షన్ ఇస్తే ఈరోజు నేను జైలుకు పెట్టాను. ఉన్న పరిస్థితుల్లో మనం అనుగుణంగా నడుచుకొని మనం ఆర్ఎంపీలు అందరం సోదరభావంతో అందరం కలిసిమెలిసి ఎక్కడ ప్రోగ్రాం చేసినా పెద్ద ఎత్తున మనం అందరం హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై ఆర్ఎంపీ. థ్యాంక్ యూ.